ప్యారిస్ ఒలింపిక్స్ లో 10 రోజులు ముగిశాయి. 11వ రోజు కోట్ల మంది ఎదురు చూస్తున్న ఈవెంట్ రాబోతోంది. టోక్యోలో అసలు అంచనాలు లేకుండా దిగి ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఈ రోజు తొలిసారి తలపడబోతున్నాడు. అతనితో పాటు ఇండియన్ హాకీ టీం కూడా సెమీఫైనల్లో ఆడనుంది. దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం. హర్యానాలోని పానిపత్ జిల్లా ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బాల్యంలో నీరజ్ చాలా బద్ధకంగా ఉండేవాడట. దాంతో విపరీతంగా బరువు పెరిగాడు. ఎంతలా అంటే 12 ఏళ్లకే 90 కిలోల బరువు ఉన్నాడు. ఈ క్రమంలో ఓసారి నీరజ్ అంకుల్ భీమ్ చోప్రా అతడిని పానిపత్ స్టేడియంలో జాగింగ్ చేయడానికి తీసుకెళ్లాడు. అక్కడే అతడికి జావెలిన్ త్రో ఆటగాడు జై చౌదరి తారసపడ్డాడు. జావెలిన్ త్రోను చేతికిచ్చి విసరమని జై చెప్పగానే అంత భారీ శరీరం ఉన్నప్పటికీ కూడా నీరజ్ మొదటి ప్రయత్నంలోనే 35-40 మీటర్ల దూరం జావెలిన్ను విసిరాడు. అలా నీరజ్కు జావెలిన్ త్రోపై ఆసక్తి కలిగింది. దీనికోసం వ్యాయామం అంటే ఏమాత్రం ఇష్టం లేని నీరజ్ బరువు తగ్గడానికి సిద్ధపడ్డాడు. 2011 నుంచి చదువును కొనసాగిస్తూనే నీరజ్ జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 2013లో ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్, 2015లో ఏషియన్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నాడు. పతకాలు రాకున్నా మంచి ప్రదర్శనే చేశాడు. దాంతో నేషనల్ క్యాంప్ నుంచి నీరజ్కు పిలుపు వచ్చింది. నేషనల్ క్యాంపులో చేరిన తర్వాత నీరజ్ ఆట తీరులో ఎంతో మార్పు వచ్చింది. ఇక 2016 నుంచి నీరజ్ కెరీర్ పతకాలు రికార్డులతో విజయపథంలో పరుగులు తీస్తోంది. 2016లో జరిగిన సౌత్ ఏషియన్ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం, ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్లో రజత పతకం గెలిచాడు. వరల్డ్ అండర్-20 ఛాంపియన్షిప్లో స్వర్ణం గెలవడమే కాదు, జావెలిన్ను 86.48 మీటర్లు దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ పోటీల్లో మొత్తంగా 6 స్వర్ణ పతకాలు సాధించి సైన్యంలో ఆర్మీ సుబేదార్గా పనిచేస్తూనే అగ్రశ్రేణి ఆటగాడిగా అవతరించాడు. 2016 గౌహతిలో జరిగిన దక్షిణాసియా క్రీడలు, 2017 భువనేశ్వర్లో జరిగిన ఆసియా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ రెండింటిలోనూ స్వర్ణం సాధించాడు. చైనాలోని జియాక్సింగ్లో జరుగుతున్న ఆసియా గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ మీట్ రెండో దశలో నీరజ్ రజత పతకాన్ని సాధించాడు. 2018లో జకార్తాలో జరిగిన గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్, ఆసియన్ గేమ్స్లో స్వర్ణం సాధించాడు. నీరజ్ కెరీర్లో 2019 సంవత్సరం ఒక చేదు జ్ఞాపకం. ఎందుకంటే భుజానికి గాయం, శస్త్రచికిత్స కారణంగా అతడు ఆ ఏడాదిలో జరిగిన పోటీల్లో పాల్గొనలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత నీరజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివిధ పోటీల్లో పాల్గొంటూ ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. టోక్యో 2020 ఒలింపిక్స్లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్ చోప్రా భారత అథ్లెటిక్స్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడు. మరి ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాలతో అడుగుపెట్టిన నీరజ్ చోప్రా నేడు బరిలోకి దిగనున్నాడు. ఈసారి కూడా బంగారు పతకం సాధిస్తాడనే 140 కోట్ల మంది భారత ప్రజల ఆశలతో అతడు ట్రాక్ మీదికి అడుగుపెట్టనున్నాడు. భారత ఖాతాలో తొలి స్వర్ణం అందించాలని యావత్ భారత్ కోరుకుంటోంది. బ్యూరో రిపోర్ట్.